చాలామందికి తెలియని కోట్లు కురిపించే మొక్క ఇదే. ఈ మొక్క కనిపిస్తే ఎంత కష్టమైనా వదలకుండా మీ ఇంటికి తెచ్చుకోండి. మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో అద్భుతాలు, మరెన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. మనం రోజూ చూస్తూ పిచ్చి మొక్కలను అనుకుని పీకి పారేసే వాటిల్లోనే మన ఆరోగ్యాన్ని, మన అదృష్టాన్ని మార్చే అద్భుత శక్తులు ఉంటాయని మనలో ఎంతమందికి తెలుసు? అలాంటి ఓ అద్భుతమైన, అపురూపమైన మొక్క గురించే ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. దీనిని చూస్తే అస్సలు వదలొద్దు. ఇది మిమ్మల్ని కోటీశ్వర్లను చేయగలదు, మీ ఇంట్లో సంపదను నింపగలదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది అక్షరాల నిజం. ఈ మొక్క విలువ తెలిస్తే ఎంత కష్టమైనా సరే దీన్ని సంపాదించుకుంటారు. ఇంతకీ ఏమిటా మొక్క? దానిలో దాగి ఉన్న ఆ అద్భుత శక్తులు ఏంటి? దానిని మనం ఎలా ఉపయోగించుకోవాలి? ఈ విషయాలన్నీ వివరంగా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. మనలో చాలామంది రోడ్ల పక్కన, పొలాల గట్ల మీద, ఖాళీ ప్రదేశాలలో ఓ చిన్న మొక్కను చూస్తూ ఉంటాం. దాని పువ్వులు దూది పింజంలా తెల్లగా మెత్తగా ఉంటాయి. మనం దాన్ని ఓ సాధారణ కలుపు మొక్క అని, పిచ్చి మొక్క అని భావించి ఏమాత్రం పట్టించుకోం. కానీ అదే మన పూర్వీకులు మనకు ప్రసాదించిన ఓ దివ్యమైన ఔషధం, ఓ అదృష్టాన్ని తెచ్చిపెట్టే సంపద. ఆ మొక్క పేరే కొండపిండి ఆకు. కొన్ని ప్రాంతాల్లో దీనిని పిండి కూర అని, తెలగపిండి ఆకు అని, సంస్కృతంలో పాషాణ భేది అని కూడా పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం ఏరివ లనాటా. పేరు వినగానే ఇదేదో సాధారణ ఆకుకూర అనుకునేరు. కానీ దీని వెనుక ఉన్న ఆరోగ్య రహస్యాలు, ధనాన్ని ఆకర్షించే శక్తులు తెలిస్తే మీరు ఆశ్చర్యపోవటం ఖాయం. ఈ మొక్కలో కేవలం ఆరోగ్యాన్ని ఇచ్చే శక్తులే కాదు, ధనాన్ని ఆకర్షించే తాంత్రిక శక్తులు కూడా దాగి ఉన్నాయి. అందుకే మన పూర్వీకులు దీనిని ఎంతో పవిత్రమైందిగా భావించేవారు. ఈ మొక్క ఇంట్లో ఉంటే ఆ ఇంట్లోకి ధనలక్ష్మి ఆకర్షితురాలవుతుందని ఒక బలమైన నమ్మకం. ఈ మొక్కకు పాజిటివ్ ఎనర్జీని, అంటే సానుకూల శక్తిని విపరీతంగా ఆకర్షించే గుణం ఉంది. మీ ఇంట్లో లేదా వ్యాపార సంస్థల్లో డబ్బు నిలవటం లేదా? వచ్చిన డబ్బంతా ఖర్చయిపోతుందా? ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారా? అయితే ఈ చిన్న పరిహారం చేసి చూడండి. ఒక శుక్రవారం రోజున స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించి ఈ కొండపిండి మొక్క దగ్గరకు వెళ్ళి దానికి నమస్కరించి మీ ఆర్థిక కష్టాలు తొలగిపోవాలని ప్రార్థించండి. ఆ తర్వాత దాని నుండి ఒక చిన్న కొమ్మను లేదా కొన్ని ఆకులను తుంచి ఇంటికి తీసుకురండి. వాటిని గంగాజలంతో లేదా పసుపు నీళ్లతో శుద్ధి చేసి మీ పూజా మందిరంలో లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి. తర్వాత ధూపం దీపం చూపించి ఓం శ్రీం నమః అనే లక్ష్మీదేవి మూలమంత్రాన్ని 108 సార్లు జపించండి. ఆ తర్వాత ఆ ఆకులను లేదా కొమ్మను ఒక పసుపు రంగు పేపర్లో వేసి ఆ పేపర్లోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని లేదా మామూలు కర్పూరాన్ని పొడి చేసి వేసి చిన్న పొట్లంలాగా కట్టి ఇంటి బయటకు తెచ్చుకొని కాల్చేయండి. ఇలా చేయటం వల్ల డబ్బుకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయి ధన ప్రవాహానికి మార్గాలు ఏర్పడతాయి. ఇంట్లో డబ్బు వృధా ఖర్చు అవ్వటం ఆగిపోయి పొదుపు పెరుగుతుంది. అంతేకాదు, ఈ మొక్క ఇంట్లో ఉంటే దుష్టశక్తులు ఇంటి దరిదాపుల్లోనికి కూడా రావు. దీనికి అంతటి శక్తివంతమైన రక్షణా కవచంలా పనిచేసే గుణం ఉంది. కొందరికి తెలియకుండానే నరదృష్టి తగిలి సజావుగా సాగిపోతున్న పనులకు ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యం తరచుగా దెబ్బతింటుంది. అలాంటి వారు ఈ కొండపిండి మొక్క వేరును చిన్న ముక్క తీసుకుని దానికి ఒక నల్లటి దారంతో కట్టి ఇంటి ప్రధాన ద్వారం గుమ్మానికి లోపల వైపు కట్టాలి. ఇలా చేయటం వల్ల ఇంటి లోపలికి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ప్రవేశించదు. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన సానుకూల వాతావరణం నెలకొని ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గి సఖ్యత పెరుగుతుంది. ఈ మొక్క తెల్లని పువ్వులు చూడడానికి శివుని విభూతిని గుర్తుకు తెస్తాయి. అందుకే దీనిని శివుడికి ప్రీతిపాత్రమైన మొక్కగా పెద్దలు భావిస్తారు. సోమవారాల్లో ఈ ఆకులతో శివుడికి పూజ చేయటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి కార్య విజయం సిద్ధిస్తుందని నమ్ముతూ ఉంటారు. ఇలా పరిహారాల పరంగా ఈ కొండపిండి చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. పరిహారాల పరంగానే కాదు, ఆరోగ్యపరంగా కూడా ఈ చెట్టుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. మన పెద్దవారు అంటే అమ్మమ్మలు, నానమ్మలు ఈ కొండపిండి ఆకులతో కూర వండుకొని తినేవారు.
ఇప్పటికీ కూడా చాలామంది ఈ కూరను ఇష్టంగా వండుకొని తింటూ ఉంటారు. ఈ కొండపిండి కూర తినటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శరీరం దృఢంగా మారుతుంది, అనేక రోగాలు దరిచేరకుండా కాపాడుతుంది. కనుక మీకు దొరికితే కుదిరినప్పుడల్లా కూడా ఈ కొండపిండి ఆకులతో కూర వండుకొని తినండి. లేదా కేవలం ఆ ఆకులను అలా తీసుకొని కూడా పచ్చివే తినేయవచ్చు. సంస్కృతంలో ఈ కొండపిండి మొక్కను పాషాణ భేతి అంటారు. పాషాణము అంటే రాయి, భేతి అంటే పగలగొట్టేది అని అర్థం. ఈ పేరులోనే దీని యొక్క ముఖ్యమైన ఆరోగ్య ప్రయోజనం దాగి ఉంది. ఈ మొక్క యొక్క ప్రప్రథమ మరియు అతి ముఖ్యమైన ప్రయోజనం మూత్రపిండాల ఆరోగ్యాన్ని అంటే కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడటం. ఈ రోజుల్లో మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య వస్తే కలిగే నొప్పి వర్ణనాతీతం. ఆపరేషన్ల వరకు వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అలాంటి భయంకరమైన సమస్యకు మన పెరట్లోనే పైసా ఖర్చు లేకుండా ఒక గొప్ప పరిష్కారం ఉంది. అదే ఈ కొండపిండి ఆకు. ఇది మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను నెమ్మదిగా కరిగించి చిన్న చిన్న ముక్కలుగా విడగొట్టి మూత్రం ద్వారా బయటకు పంపించటంలో అద్భుతంగా పనిచేస్తుంది. దీనికి మూత్ర ఉత్పత్తిని పెంచే గుణం అధికంగా ఉంటుంది. దీనివల్ల రాళ్ళు సులభంగా బయటకు వెళ్ళిపోవడానికి మార్గం సుగమం అవుతుంది. దీనిని వాడటం కూడా చాలా సులభం. గుప్పెడు తాజా కొండపిండి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో వేసి కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా రుబ్బాలి. ఇప్పుడు ఒక పలుచని శుభ్రమైన వస్త్రం సహాయంతో ఆ మిశ్రమాన్ని వడగట్టితే స్వచ్ఛమైన ఆకుపచ్చని రసం వస్తుంది. సుమారు పావు గ్లాసు రసాన్ని ప్రతిరోజు ఉదయం పడగడుపున అంటే ఏమీ తినకముందు తాగాలి. ఇలా కనీసం 10 నుండి 15 రోజుల పాటు క్రమం తప్పకుండా చేస్తూ రోజులో వీలైనంత ఎక్కువగా నీళ్లు త్రాగుతూ ఉంటే కొన్ని రోజుల్లోనే మీకు తేడా కనిపిస్తుంది. మూత్రంలో మంట, నొప్పి వంటివి తగ్గుముఖం పడతాయి. స్కానింగ్లో చూస్తే రాళ్ళు పరిమాణం తగ్గటం స్పష్టంగా గమనించవచ్చు. ఇది కేవలం ఉన్న రాళ్లను తగ్గించడమే కాకుండా భవిష్యత్తులో కొత్త రాళ్ళు ఏర్పడకుండా కూడా నివారిస్తుంది. కిడ్నీల పనితీరును మెరుగుపరిచి వాటిని ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇక మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్లతో బాధపడే వారికి కూడా ఇది ఒక వరం లాంటిది. చాలామందికి, ముఖ్యంగా మహిళలకు మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తరచుగా వస్తూ ఉంటాయి. మూత్ర విసర్జన సమయంలో తీవ్రమైన మంట, నొప్పి, చురుకు వంటి లక్షణాలు ఉంటాయి. ఇలాంటి వారు కొండపిండి ఆకులను నీటిలో వేసి బాగా మరిగించి కషాయంలా తీసుకొని తేనె కలిపి తాగితే మంచి ఫలితం ఉంటుంది. దీనిలో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు ఇన్ఫెక్షన్లకు కారణమైన సూక్ష్మ క్రిములతో పోరాడుతాయి. మూత్ర ప్రవాహాన్ని పెంచి ఆ బ్యాక్టీరియాను శరీరం నుండి బయటకు పంపించి వేయటంలో సహాయపడతాయి. కొండపిండి ఆకు ప్రయోజనాలు కేవలం కిడ్నీలకే పరిమితం కాదు. ఇది మన శరీరంలో అతి ముఖ్యమైన అవసరమైన కాలేయాన్ని అనగా లివర్ను కూడా కాపాడుతుంది. మన శరీరంలోనికి చేరే విష పదార్థాలను, కలుషితాలను వడపోసే ముఖ్యమైన పనిని కాలేయం చేస్తుంది. కొన్నిసార్లు మనం తీసుకునే మందుల వల్ల, చెడు అలవాట్ల వల్ల కాలేయం దెబ్బతింటుంది. కొండపిండి ఆకులు కాలేయాన్ని రక్షించే హెపటో ప్రొటెక్టివ్ గుణాలు ఉన్నాయి. ఇవి కాలేయ కణాలను నష్టం వాటిల్లకుండా ఒక కవచంలా కాపాడతాయి. కామెర్ల వంటి సమస్యల నుండి కోలుకోవడానికి కూడా ఆయుర్వేదంలో దీనిని సహాయకారిగా ఉపయోగిస్తారు. ఇది శరీరాన్ని శుభ్రపరిచే ఒక అద్భుతమైన డీటాక్స్ ఏజెంట్లా పనిచేస్తుంది. రక్తంలోని మలినాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్తం శుభ్రంగా ఉంటే చర్మం కూడా కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది. దీనితో పాటు మధుమేహంతో బాధపడే వారికి కూడా ఇది కొంతవరకు మేలు చేస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడానికి సహాయపడగలదని కొన్ని అధ్యయనాలు సూచిస్తూ ఉన్నాయి. అయితే మధుమేహం ఉన్నవారు వైద్యుని పర్యవేక్షణలోనే దీనిని వాడటం ఉత్తమం. అలాగే దీని ఆకులకు గాయాలను మాన్పగల శక్తి కూడా ఉంది. చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు, గాయాలైనప్పుడు లేదా చర్మంపై గడ్డలు, పుండ్లు ఏర్పడినప్పుడు ఈ ఆకులను మెత్తగా నూరి పసుపుతో కలిపి ఆ ప్రదేశంలో పట్టుగా వేస్తే వాపు తగ్గి నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. దీనిలోని యాంటీసెప్టిక్ గుణాలు ఇన్ఫెక్షన్లు సోకకుండా నివారించి గాయం త్వరగా మానడానికి సహాయపడతాయి. కీళ్ళ నొప్పులు, వాపులు ఉన్న చోట కూడా దీని ఆకుల ముద్దను పట్టుగా వేయటం వల్ల ఉపశమనం లభిస్తుంది. ఈ అద్భుతమైన మొక్కను మనం అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు.
తాజా ఆకులు అందుబాటులో ఉంటే రసం చేసుకుని తాగటం ఉత్తమమైన పద్ధతి. ఒకవేళ తాజా ఆకులు రోజు దొరకని పక్షంలో ఆకులను సేకరించి నీడలో పూర్తిగా ఆరబెట్టి పొడి చేసుకుని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవచ్చు. ప్రతిరోజు ఉదయం ఒక చెంచా పొడిని గోరువెచ్చని నీటిలో కలుపుకొని త్రాగవచ్చు. లేదా మొక్క యొక్క సమూలాన్ని అంటే వేర్లు, కాండము, ఆకులతో సహా నీటిలో వేసి ఆ నీరు 4వ వంతు అయ్యేంత వరకు మరిగించి కషాయంలాగా కూడా తీసుకోవచ్చు. మనం పిచ్చి మొక్క అని నిర్లక్ష్యం చేసే ఈ కొండపిండి ఆకులో ఎన్ని అద్భుతాలు దాగి ఉన్నాయో తెలుసుకున్నారు కదా. ఇది మన ఆరోగ్యాన్ని కాపాడే ఒక సంజీవని, మన డబ్బును కాపాడే ఒక రక్షణ కవచం, మన ఇంట్లోకి ఐశ్వర్యాన్ని ఆహ్వానించే ఒక లక్ష్మీ స్వరూపం. ఇది ప్రకృతి మనకు అందించిన ఒక వరం. కాబట్టి ఇకపై ఈ మొక్క మీకు ఎక్కడ కనిపించినా అస్సలు వదలకండి, దాన్ని నిర్లక్ష్యం చేయకండి. వీలైతే ఒక చిన్న కుండీలో వేసి మీ ఇంట్లో పెంచుకోండి. అది మీకు ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని రెండింటినీ అందిస్తుంది. దీని విలువ తెలియక చాలామంది దీనిని నాశనం చేస్తూ ఉన్నారు. ఈ అమూల్యమైన సమాచారాన్ని మీరు మీ స్నేహితులకు, బంధువులకు కూడా పంచి ఈ మొక్క యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలియజేయండి. ఎందుకంటే మనం పంచే మంచి మనకు 10ంతలై తిరిగి వస్తుంది. ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పంచటం కన్నా గొప్ప పని మరి ఒకటి ఉండదు. కాబట్టి ఈ మొక్కను గౌరవించండి, దాని ప్రయోజనాలను పొందండి, ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యంతో జీవించండి.